ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా మా ఈ ఛానల్లో నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశాన్ని లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్య వచ్చిన భాగంలో మనం తీసుకొని గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉన్నాయంటే, మారు మనసుతో కూడిన రక్షణ బాప్తిస్మని తీసుకున్న క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు ప్రభురాత్రి భోజన సంస్కారంలో తప్పక పాల్గొవాలి. పాల్గొంటున్న దేవుని బిడ్డలు ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఎందుకు పాల్గొవాలి? ఒకవేళ పాల్గొనకపోతే ఏమైనా నష్టమా? పాల్గొంటే ఏమైనా లాభమా? అంతేకాకుండా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనేవారు ఎలా పాల్గొవాలి, ఎలా తీసుకోవాలి, అసలు ప్రభురాత్రి భోజన సంస్కారంలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయి అనే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలుగా ఈ అంశ సందేశంలో ఎన్నో విలువైన విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం గనుక ఈ అంశ సందేశాన్ని మీరు వీక్షించండి, మీ ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. అయితే ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఆత్మీయ సమాధానములు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే పాత నిబంధనలోని మోషే అహరోన్ల ద్వారా యాహ్వే యెహోవా దేవుడు అప్పుడు చెప్పిన పస్కా పశువు, పస్కా బలి అది నిర్దోషమైన గొర్రెపిల్లగాను లేక మేకపిల్లగాను మనం చెప్పుకుంటూ లేక తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. అయితే దీని ఆత్మీయ నెరవేర్పు యేసుక్రీస్తులో నెరవేరి ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసి తెలియపరిచిన విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అపోస్తలుడైన పేతురు గారు రాసి తెలియపరిచిన మొదటి పత్రికలో మనం చూడగలం. అయితే ఈ సందర్భంలో ఒక అద్భుతమైన దైవ సత్యాన్ని నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచూ ఉన్నాను. పాత నిబంధనలో మోషే అహరోన్ల ద్వారా ఇశ్రాయేళ్లకు చెప్పిన దేవుడే అనగా యెహోవాయే యేసుక్రీస్తుగా తాను పరిశుద్ధమైన బలిగా క్రొత్త నిబంధనలో యెరూషలేము బయటనున్న గోల్గోతా కొండపై కల్వరి శిలువలో పస్కా బలి పశువుగా మనలను పాప శాపాల నుండి రక్షించు రక్షకుడిగా బలి అయిన యేసు అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ద్వారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ద్వారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ద్వారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు అని మన పస్కా పశువు మన కొరకు వధింపబడిను లేక బల్యార్పణ చేయబడును అని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మానవునికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు అని మన పస్కా పశువు మన కొరకు వధింపబడెను లేక బల్యార్పణ చేయబడను అని రాసి తెలియపరిచారు. గనుక పాత నిబంధనలో పస్కాను పులియని రొట్టెల పండుగలో ఇశ్రాయేలీలు వారి కుటుంబంలో వధించిన నిర్దోషమైన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, దైవ గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు వారే ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 29-36 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని గొర్రెపిల్ల అనగా దేవుడు నియమించినది అనే అర్థమై ఉన్నది. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే పాత నిబంధనలో సమాధాన బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ దేవుడు నియమించిన బలులుగా మనము లేవీకాండం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. గనుక పొరపాటును గాని, తెలియక గాని, తెలిసి గాని పాపము చేసిన యెడల దాని శిక్షను పొందకుండా తప్పించబడుటకు ఆ పాపానికి తాను పొందవలసిన శిక్షను తన స్థానంలో ప్రాయశ్చిత్తముగా ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల మీద కానీ లేక మేకపిల్ల మీద కానీ బలిగా వెంటనే అర్పించడం ద్వారా అతని పాపం విషయమై క్షమాపణ దేవుని వలన కలుగుతుంది అని లేవీకాండము 4వ అధ్యాయం 26వ వచనం ద్వారా, 31వ వచనం ద్వారా, 35వ వచనం ద్వారా మనకి
తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాత నిబంధనలో పాపం చేసిన వాడు వాని స్థానంలో వాని పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆలస్యము చేయక త్వరగా అర్పించడం వలన దేవుని వలన క్షమాపణ అర్పించిన వానికి కలుగును దొరుకును అని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాత నిబంధనలో ఈ విధంగా పాప ప్రాయశ్చిత్తము పాపమును చేయవానికి కలుగునట్లు బలులను నియమించిన వాడు దేవుడే గనుక ఆ దేవుడే పాపాలకు శాశ్వత పరిహారము ప్రాయశ్చిత్తమును చేయుటకు తానే ఏకైక పరిశుద్ధమైన బలిగా తన్ను తాను అర్పించుకున్నటను మనం చూడగలం. అంతేకాకుండా ఆ దేవుడే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తుగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా పాత నిబంధనలో పాపాలకు ప్రాయశ్చిత్తంగా తాత్కాలిక క్షమాపణ కలిగినట్లు నియమించిన దేవుడే చివరకు తానే శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నట్లు లోక పాపమును మోసుకొని పోవుటను మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని గొర్రెపిల్ల అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, దేవుని గొర్రెపిల్ల అని ఎందుకు పిలువబడ్డాడంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్లో ఎవరు పాపము చేసినా పాప ప్రాయశ్చిత్తంగా పరిహారముగా నిర్దోషమైన గొర్రెపిల్లను వారి పాపము స్థానములో అర్పించేవారు గనుక దేవుని గొర్రెపిల్లగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అద్భుత సత్యం మనకు బాగా తెలియపరచబడాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసి తెలియపరచుచు ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అని క్రీస్తుని గురించి రాసి తెలియపరచుటను మనం చూడగలం. అంటే దేవుడు శరీరముతో వెల్లడిపరుచుకున్నాడు లేక శరీరమును ధరించిన వాడే వచ్చాడు అని తెలియపరచుచు సశరీరుడిగా వచ్చిన క్రీస్తే దేవుడని తిమోతికి రాసి తెలియపరచుటను మనం చూడగలం. గనుక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనమును పూర్తిగా మీరు చదవవలసిందిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు చదివినట్లయితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో శిశువుగా పుట్టబోయే మెస్సియా అని అభిషిక్తుడకు క్రీస్తే లేక ఇమ్మానుయేలు అని బిరుదుగల యేసుక్రీస్తే నిత్యుడగు తండ్రి అని యెషయా ప్రవక్త యేసుక్రీస్తు పుట్టుకను గురించి ప్రవచించిన ప్రవచనంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కల్పించిన సృష్టించిన త్రిత్వ సిద్ధాంతమును ప్రక్కన పెట్టి కుమారునిగా ఈ భూలోకంలో శరీరధారిగా పుట్టిన యేసుక్రీస్తే నిత్యుడుకు కుమారుడని తలంచక ప్రవక్త ద్వారా ఆ దేవుడే తానే కుమారుడను తానే నిత్యుడుకు తండ్రిని అని ప్రకటించుకున్న యాహ్వే యెహోవాయే యేసుక్రీస్తు అని ఏకైక దేవుడని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రభు బలలో లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనే క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలందరూ యేసుక్రీస్తుని కుమారునిగా జ్ఞాపకం చేసుకుంటూ తీసుకొనక ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్యోచనాల్లో ఇదిగో నేను మీతో క్రొత్త నిబంధన చేయబోచున్నానని చెప్పిన దేవుడే యేసుక్రీస్తుగా శరీరమును ధరించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో శిష్యులతో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన రక్తము అని అనలేదు. కానీ మరి ఏమన్నారంటే చిందింపబడుచున్న నిబంధన మూల భాషలో మనం చూస్తే క్రొత్త నిబంధన రక్తము అని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చుటను బట్టి ఆయన ద్వారా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్యోచనాలు మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో నెరవేర్చబడుట మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ప్రభువు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించుచున్న సందర్భంలో క్రొత్త నిబంధన అను మాటను ప్రస్తావించుచు కొరింథీ సంఘంలో ఉన్న యూదా క్రైస్తవులకు ప్రభురాత్రి భోజన సంస్కారంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని వాడిన మాటను ప్రస్తావించుచు ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అనే మాటను వాడిన యేసుక్రీస్తు ఎవరో కాదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్యోచనాల్లో నేను ఇశ్రాయేలుతో యూదా వారితో క్రొత్త నిబంధనను చేయబోచున్నానని ప్రవచన వాగ్దానమును చేసిన యెహోవాయే అని తెలియపరచుటను మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రభు బలను లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించు క్రైస్తవులు యేసుక్రీస్తే యెహోవా అని గుర్తించుచు లేక జ్ఞాపకం చేసుకుంటూ అనగా యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మను ఏకైక ఒకే ఒక్క దేవుడని దేవుడు ఒక్కడే అని విశ్వసించి యేసు ప్రభువారిని కుమారుని స్థానానికి కానీ ప్రవక్త స్థానానికి కానీ పరిశుద్ధ మరియ కుమారుని స్థానానికి కానీ పరిమితి చేసి దేవునిగా గుర్తించక
ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించక ఆయనే దేవుడని తెలియపరిచే ప్రవచన వాక్కుల నెరవేర్పులను జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా ఆయనే ఏకైక నిజ దేవుడని సాక్ష్యమిచ్చే వాక్యములను జ్ఞాపకం చేసుకుంటూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే యోహాను సువార్త 6వ అధ్యాయం 54లో ఉన్న ప్రకారము, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున మేము వానిని లేపుదము అని అనలేదు కానీ నేను వానిని లేపుదును అనే వాగ్దానము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో ఉన్నట్లు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ స్వభావము దైవ స్వభావము కలిగి ఉన్న క్రీస్తు నిలిచియుండును అనే వాగ్దానము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో మనం ముగించుకుంటూ ఉన్నాం. వచ్చే వారం మరికొన్ని విలువైన విషయాలు, ఈ అంశానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు వీక్షించడమే కాకుండా అనేకులకు మీ ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన దైవ సత్యాలు, వాస్తవికమైన సత్యాలు, వాక్యానుసారమైన ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకున్నటకు, ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవ, వారు వీక్షించడమే కాకుండా అనేకులకు పరిచయం చేస్తూ ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఉన్న దైవిక విషయాలు అనేకులు గ్రహించినట్లు దేవ, వారిని చిత్తంలో మీరు వాడుకోమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా మీరే మహిమపరచబడండి. వచ్చేవారు మరికొన్ని విషయాలు దేవ, ఈ అంశానికి సంబంధించిన విషయాలు మీరు ధ్యానం చేయబోచుండగా నీ ఆత్మ జ్ఞానంను, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.